అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ చేసేదే టెక్నిక్. సో దానికి మనకు ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే షాక్ వేవ్ థెరపీ అనేది ఉండేదండి. అది ఇప్పుడు మనం రీసెంట్గా మనకు హైదరాబాద్లో ఉంది, నా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ షాక్ వేవ్ అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఏసీ కరెంటో డీసీ కరెంటో అంగానికి అప్లై చేయటం కాదు. ఇది ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అంగం పైన అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది సౌండ్ వేవ్స్ అనమాట. సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోబ్ ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాంతో అంగానికి ఒక మసాజింగ్ లాగా చేస్తాం. సక్సెస్ రేషియో ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు డయాబెటిక్స్లో తీసుకుంటే వాళ్ళకి 80% ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. 80% అంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ముందు ఎలాగైతే సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అలాగా వాళ్ళు సెక్స్ చేసుకునే దానికి రెడీ అవ్వచ్చు. యంగ్ పిల్లల్లో ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ, అంటే శీఘ్రస్ఖలనం అని చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ, ఎనీ సైకోసోషల్ ఇష్యూస్ కానీ 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి లోపాలు ఉండవు, హార్మోన్ థింగ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ జస్ట్ అంగానికి బ్లడ్ సప్లై తగ్గడమనే ఉంటుంది. దానికి ఇది 100% క్యూర్ ఇస్తుంది. బేసిక్ ఇంప్రూవ్మెంట్ కన్నా దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే ఇది న్యాచురల్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ బ్లడ్ సప్లై టు ద పెనిస్.